కేరళను దేవుని స్వంత దేశం అని కూడా పిలుస్తారు. నిస్సందేహంగా భారతదేశంలోని అత్యంత అందమైన రాష్ట్రాలలో ఒకటి. ఉష్ణమండల వృక్షసంపద, పచ్చదనం, స్వచ్ఛమైన బీచ్లు మరియు సముద్రపు ఉప్పుటేరుల కారణంగా కేరళ ప్రతి సంవత్సరం లక్షలాది మందిని ఆకర్షిస్తుంది. కేరళను మరింత ప్రత్యేకంగా చేసేది దాని వైవిధ్యం. ఈ ఒక్క రాష్ట్రంలో మీరు బీచ్లు, పర్వతాలు, పచ్చదనం మరియు లోతైన తోటల నుండి ఇక్కడి సాంప్రదాయ సంస్కృతి వరకు ప్రతిదీ చూడవచ్చు. కాబట్టి మీరు కూడా కేరళ పర్యటనకు ప్లాన్ చేస్తుంటే, నేటి వీడియోలో మీరు ఇక్కడికి రావడం ద్వారా తప్పక సందర్శించాల్సిన కేరళలోని టాప్ 10 పర్యాటక ప్రదేశాలను మీతో పంచుకుంటాను. మీకు నా వీడియోలు నచ్చితే దయచేసి నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలను రూపొందించడానికి ఇది నాకు చాలా ప్రేరణనిస్తుంది. కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం. తిరువనంతపురం అని కూడా పిలువబడే కేరళ రాజధాని తిరువనంతపురం, మీరు వలసవాద వారసత్వం మరియు లోతుగా పాతుకుపోయిన వారసత్వం యొక్క మంచి మిశ్రమాన్ని చూడగలిగే నగరం. ఈ నగరం మొత్తం కలిసి కొండలపై స్థిరపడింది. ఇది దాని నిర్మాణ సౌందర్యానికి మరియు పట్టణ ఆకర్షణకు ప్రసిద్ధి చెందింది. తిరువనంతపురం యొక్క ప్రధాన ఆకర్షణ ఇక్కడి పద్మనాభ స్వామి ఆలయం. ఇది భారతదేశంలోని అతిపెద్ద మరియు అత్యంత మర్మమైన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడింది. ఇక్కడ ఆయన తన శాశ్వతమైన నిద్ర రూపంలో పూజించబడతాడు. ఈ ఆలయాన్ని సందర్శించే అనుభూతి చాలా ప్రత్యేకమైనది. మరియు ఇది కాకుండా త్రివేండ్రంలో మీరు అట్కల్ భగవతి ఆలయం, అజీమల శివాలయం, కుటీరమణికా ప్యాలెస్ మరియు నేపియర్ మ్యూజియంలను కూడా సందర్శించవచ్చు. నంబర్ 9 వాగ్మన్. వాగ్మన్ కేరళలో 3600 అడుగుల ఎత్తులో ఒక హిల్ స్టేషన్ ఉంది. వాగ్మన్ వాతావరణం ఏడాది పొడవునా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు ఈ ప్రదేశం దాని తేయాకు తోటగని అటవీ జలపాతం మరియు పచ్చదనం కారణంగా వారాంతపు విహారయాత్రకు సరైన వర్ణన. భగవాన్ కొంతకాలంగా తన సాహస కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందాడు మరియు ఇక్కడ మీరు ట్రెక్కింగ్ మరియు పారాగ్లైడింగ్ వంటి కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు. ఇక్కడి సాహస కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని కేరళ పర్యాటక శాఖ ప్రతి సంవత్సరం మార్చి నుంచి ఏప్రిల్ సమయంలో అంతర్జాతీయ పారాగ్లైడింగ్ పండుగను కూడా నిర్వహిస్తుంది. ఇది చాలా ప్రత్యేకమైన అనుభవం. నంబర్ 8 కోవలం. త్రివేంద్రం నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోవలం చాలా అందమైన తీరప్రాంత నగరం. ఇది భారతీయులను మాత్రమే కాకుండా యూరోపియన్ పర్యాటకులను కూడా దాని సహజ సౌందర్యంతో ఆకర్షిస్తుంది. కోవలం దాని సహజమైన బీచ్లు మరియు సూర్యాస్తమయ దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది మరియు మీరు బీచ్ ప్రేమికుడు అయితే కోవలం మీకు ఒక ఆదర్శవంతమైన గమ్యం. 1920లో ట్రావెన్కోర్కు చెందిన మహారాణి సేతు లక్ష్మి ఇక్కడ బీచ్ రిసార్ట్ను నిర్మించినప్పటి నుండి కోవలం ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా అవతరించింది. మీరు కోవలంలో ఉంటే మీరు లైట్ హౌస్ బీచ్, హవా బీచ్, హల్కన్ కాజల్, వలియతర పీర్, కోవలం ఆర్ట్ గ్యాలరీ మరియు మరెన్నో బీచ్లను సందర్శించవచ్చు. నం. 7 టంకాడి. టంకాడి కేరళలోని అటువంటి హిల్ స్టేషన్. ఇది అటవీ రిజర్వ్ మరియు గొప్ప వృక్షజాలం మరియు జంతుజాలానికి ప్రసిద్ధి చెందింది. టెక్డిలో మీరు ఏలకుల టీ మరియు కాఫీ తోటలు, పర్వత శ్రేణులు, జలపాతాలు మరియు ఇక్కడి సహజ ప్రకృతి దృశ్యాల మంచి దృశ్యాన్ని పొందుతారు. టంకాడి పారియా టైగర్ రిజర్వ్కు అత్యంత ప్రసిద్ధి చెందింది, ఎందుకంటే ఇది భారతదేశం మొత్తంలో అతిపెద్ద పులుల అభయారణ్యం. ఈ పులుల అభయారణ్యంలో మీరు పులి మరియు పక్షుల శిక్షణతో పాటు ఎలిమెంట్ సఫారీ వంటి కార్యకలాపాలను కూడా ఆస్వాదించవచ్చు. ఇది కాకుండా మీరు ఇక్కడ మంగళదేవి ఆలయం, మురుకాడి ప్లాంటేషన్, టెక్డి లేక్ మరియు అన్నా కార్యాలను కూడా సందర్శించవచ్చు. సంఖ్య 6 వర్కలా కేరళలో దాగి ఉన్న స్వర్గం. ఇది బీచ్లు, కొండలు, సరస్సులు, ఫోర్ట్స్ మరియు లైట్ హౌస్లకు ప్రసిద్ధి చెందింది. మీరు 15 మీటర్ల రుచి కొండను చూసే కేరళలోని ఏకైక పట్టణం వర్కలా మరియు ఈ శిఖరాల నుండి మీరు మొత్తం అరేబియా సముద్రం యొక్క చాలా మంచి విస్తృత దృశ్యాన్ని కూడా చూడవచ్చు. వర్కుల బీచ్లు మరింత శుభ్రంగా మరియు సైనిక ఉన్నాయి. ఇక్కడ పర్యాటక మరింత ప్రోత్సహిస్తుంది. ఇది కాకుండా వర్కలాలో అనేక ఆయుర్వేద రిసార్ట్లు ఉన్నాయి. ఇక్కడ మీకు చాలా రిఫ్రెష్ చేసే ఆయుర్వేద చికిత్సల ఎంపికలు కూడా లభిస్తాయి. 5 కొచ్చి. కేరళలో అతిపెద్ద నగరం మరియు ప్రధాన నౌకాశ్రయం. కొచ్చిని బ్రిటిష్వారు ఎల్లప్పుడూ ఓడరేవు నగరంగా ఉపయోగించేవారు. దీని కారణంగా మీరు ఇక్కడ చాలా వలసవాద ప్రదేశాలను చూడవచ్చు.
వాణిజ్య నగరంగా ఉన్నప్పటికీ కొచ్చి చాలా అందమైన నగరం. ఈ కారణంగా దీనిని అరేబియా సముద్రపు రాణి అని కూడా పిలుస్తారు. కొచ్చిలో మీరు మిస్ చేయకూడని ఒక విషయం ఇక్కడ వెనుక భాగంలో హౌస్ బోట్ రైడ్. కొచ్చి వెనుక భాగం కేరళలోని అత్యంత ప్రసిద్ధ వెనుక భాగాలలో ఒకటి మరియు కొబ్బరి చెట్లు మరియు పచ్చని దిండి బీచ్ నుండి ఈ వెనుక భాగం యొక్క దృశ్యం చూడదగినది. ఈ బ్యాక్ క్వార్టర్స్ కాకుండా కొచ్చిలో మీరు ముడ్డుంచేరి ప్యాలెస్ ఫోర్ట్ కొచ్చి, కేరళ కథక్ అలీ సెంటర్ చెరాయ్ బీచ్ బాల్కటి ప్యాలెస్ మెరైన్ డ్రైవ్ మరియు మరెన్నో ప్రదేశాలను సందర్శించవచ్చు. నంబర్ 4 కుమారగోమ్ కేరళలోని ఒక పట్టణం. ఇది వెమ్మనన్ సరస్సులోని చిన్న ద్వీపాల మిశ్రమంతో రూపొందించబడింది. వేమన్ లేకర్ కేరళలో అతిపెద్దది మరియు ఈ ప్రదేశం దాని సహజ సౌందర్యం, పచ్చదనం మరియు వరి పొలాలకు ప్రసిద్ధి చెందింది. కుమారగాన్ యొక్క ప్రధాన ఆకర్షణ బ్యాక్ క్వార్టర్ టూరిజం. ఇది మొత్తం కేరళలో అత్యంత అందమైన బ్యాక్ క్వార్టర్లలో ఒకటి. ఈ వెనుక భాగాలను బాగా అన్వేషించడానికి మీరు ఇక్కడ విలాసవంతమైన మరియు సాంప్రదాయ హౌస్ బోటులో కూడా ఉండగలరు. ఈ బ్యాక్ క్వార్టర్స్ కాకుండా కుమారకోన్లో మీరు మరాకోమ్ పక్షుల అభయారణ్యం, తోడి షాపులు, ఆరుషి జలపాతం, కుమారకోమ్ బీచ్, సెయింట్ మేరీ చర్చి మరియు ఇక్కడికి సమీపంలో ఉన్న ఆయుర్వేదాన్ని నంబర్ 3 వీనర్ కేరళలోని అత్యంత ప్రత్యేకమైన మరియు అత్యంత ఆసక్తికరమైన ప్రదేశాలలో ఒకటి. వినాడే దాని జలపాతాలు, చారిత్రక ఆటలు, విలాసవంతమైన రిసార్ట్లు, మసాలా తోటల పెంపకం మరియు సహజ ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. అనేక విభిన్న జాతుల తోటల పెంపకం ఉన్నందున వాయనాడే గాలిలో భిన్నమైన వాసన ఉంది మరియు ఈ కారణంగా దీనిని భారతదేశంలోని మసాలా తోట అని కూడా పిలుస్తారు. ట్రెక్కింగ్, హైకింగ్, పర్వతారోహణ, రాక్ క్లైంబింగ్ మరియు వినాడ్ యొక్క ప్రకాశంలో క్యాంపింగ్ వంటి కార్యకలాపాలను కూడా మీరు తప్పక అనుభవించాలి. వియన్నాడ్ వచ్చినప్పుడు మీరు ఇక్కడి వైల్డ్ లైఫ్ సెంచురీస్, టైగర్ రిజర్వ్ మరియు భారతదేశంలోని అతిపెద్ద భూమి పేరు భానుసాలను కూడా తప్పక సందర్శించాలి. ఇక్కడ నుండి మీరు చాలా మంచి సూర్యాస్తమయ దృశ్యాలను చూడవచ్చు. ఇది కాకుండా మీరు వైనర్లో ఎడకల్ గుహలు, తిరుమలి నంబర్ 2 ఎలేపి వంటి చాలా చారిత్రక ప్రదేశాలను కూడా కనుగొంటారు. ఇది కేరళలోనే కాకుండా మొత్తం భారతదేశంలోని ఉత్తమ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. కేరళ మొత్తంలో బ్యాక్ క్వార్టర్ టూరిజానికి ఎలేపి ప్రధాన కేంద్రంగా ఉంది మరియు ఇక్కడ బ్యాక్ క్వార్టర్ మరియు హౌస్ బోట్ అనుభవానికి పోలిక లేదు. ఎలేబి వెనుక భాగాలు కొబ్బరి చెట్లు, వరి పొలాలు మరియు రెండు వైపులా పచ్చదనంతో నిండి ఉన్నాయి మరియు ఈ ఉప్పుటేరులలో హౌస్ బోట్ రైడ్ చేయడం వల్ల మీరు వేరే ప్రపంచంలోకి ప్రవేశించినట్లు అనిపిస్తుంది. ఎల్ఎల్పి యొక్క హౌస్ బోర్డు కూడా కేరళలో అత్యంత విలాసవంతమైన హౌస్ బోర్డు మరియు మీరు ఎల్ఎల్పికి రావడం ద్వారా ఈ హౌస్ బోర్డులలో ఉండటం మిస్ చేయకూడదు. ఇది కాకుండా మీరు ఎల్ఎల్పి బీచ్, ఎల్ఎల్పి లైట్ హౌస్, మరారి బీచ్, శ్రీకృష్ణ ఆలయం, సెయింట్ రోజర్స్ విదేశీ చర్చి మరియు వేమోనస్ ఆర్టికల్ వంటి ఎల్ఎల్పిలోని కొన్ని అందమైన ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. నంబర్ 1 మున్నార్ పచ్చదనం, సెనిక్ జలపాతం, తేయాకు తోటలు, ట్రెక్కింగ్ మార్గాలు మరియు అద్భుతమైన వీక్షణ స్థలానికి ప్రసిద్ధి చెందింది. మున్నార్ ఒకప్పుడు బ్రిటిష్ ఇండియా యొక్క వేసవి రిసార్ట్ మరియు నేటికీ ఈ ప్రదేశం స్వర్గం కంటే తక్కువ కాదు. మీరు మీ సాధారణ జీవితం నుండి విరామం తీసుకుని చాలా విశ్రాంతి స్థలంలో కొంత సమయం గడపాలనుకుంటే మున్నార్ మీకు అనువైన ఎంపిక. మున్నార్ తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందింది కాబట్టి మీరు ఇక్కడ తేయాకు తోటను అన్వేషించడం మిస్ చేయకూడదు.